కార్తీక మాసంలో మొదటి సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది. విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమశివునికి మహాప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారంలో మొదటి సోమవారం అక్టోబర్ 27వ తేదీన వచ్చింది. ఈరోజు ఇంట్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందవచ్చు. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేళ దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ దీపం. కార్తీక సోమవారం నారికేళ దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు అన్నీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేళ దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేళ దీపాన్ని వెలిగించి చూడండి. కార్తీక సోమవారం నారికేళ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమశివుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలకే దేవుడైన పరమశివునికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకి కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందట. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయను కొడతాము. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేళ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది. శివునికి ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతుంది. మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ కార్తీక సోమవారంలో వెలిగించే నారికేళ దీపానికి ఉంటుంది. అక్టోబర్ 27 మొదటి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని క్లీన్ చేయండి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి ఈ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి. ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది. కాబట్టి కార్తీక సోమవారం నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు గాని, గన్నేరు పూలు గాని, పారిజాత పుష్పాలు గాని, శంకు పుష్పాలను గాని శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి. వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలకు తగ్గిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రార్థిస్తుంది. వెలగపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ముందుగా
అష్టదళ పద్మం ముందు ముగ్గు వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేట్ పైన మూడు గుప్పల బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలో తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టండి. మీరే కొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసివేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనె కొబ్బరి చిప్పలో పోసుకొని 3 జ్యోతులను వెలిగించాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి నారికేళ దీపాన్ని నమస్కరించుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలాగే ఈ నారికేళ దీపం వద్ద పూలు అలాగే అక్షంతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్ప చివరలో ఉన్న కొబ్బరిని ఈ చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఆ నారికేళ దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని పూజ ముగించవచ్చు. కుదిరితే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం, అందులోనూ మొదటి కార్తీక సోమవారం నాడు లేదంటే మీకు కుదిరిన ఒక సోమవారం రోజు శివునికి నారికేళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. అలాగే పూజ పూర్తయిన తర్వాత దీపంగా వాడిన కొబ్బరి చిప్పను పారే నదిలో కానీ ఎవరి తొక్కని ప్రదేశంలో కానీ వేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.